మూవీ గురించి మీడియాతో చిట్చాట్ చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ మహేష్ బాబుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కల్కి పార్ట్ 2 వర్స్ లో బిజీగా ఉన్న నాగ్ అశ్విన్ కల్కి ప్రాజెక్టు మీద తన మనసులో మాటలు చెప్పేశారు. ఇప్పుడు నాగ్ అశ్విన్ చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ నాగ్ అశ్విన్ చెప్పిన విషయాలేంటి? నెట్టింట నెటిజన్లు వైరల్ చేస్తున్న ఆ కామెంట్లేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యాక్ట్ చేసిన మూవీ కల్కి 2898 AD 2024 జూన్లో రిలీజ్ అయిన కల్కి వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వైజయంతి ప్రొడక్షన్స్ బ్యానర్ పై అశ్విని దత్ తీసిన కల్కి 2898 ADకి నాగ్ అశ్విన్ డైరెక్టర్. కల్కి మూవీలో ప్రభాస్తో పాటు అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దీసా పటానీ కీ రోల్స్ లో యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయడమే కాదు, వరల్డ్ వైడ్ గా అన్ని లాంగ్వేజెస్ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి 1200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. రీసెంట్ గా కల్కి 2 ప్రాజెక్టు మీద ఫుల్ ఫోకస్ పెట్టిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ మీడియాతో చిట్చాట్ చేస్తూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కల్కి మూవీని 2 పార్ట్స్గా తీయడంపై నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. స్టోరీ డిమాండ్ను బట్టి చేంజెస్ ఉంటాయి. ఒక్కోసారి కొంతమంది 2 పార్ట్స్ను ఒకేసారి షూట్ చేస్తారు. దీంతో ఆ మూవీ బడ్జెట్పై పెద్దగా ఎఫెక్ట్ ఏమీ ఉండదు. మూవీని 2 పార్టులుగా 2 సార్లు షూట్ చేస్తే బడ్జెట్ భారీగా పెరుగుతుంది. కల్కి కోసం చిట్టీలు వేసి 2 పార్ట్స్ చేశామని నాగ్ అశ్విన్ సరదాగా అన్నారు. అసలు కల్కి స్టోరీ చాలా పెద్దది. ఒకే పార్ట్గా తీద్దామనే ఆలోచనతోనే మూవీ యూనిట్ అంతా వర్క్ చేశారు. మూవీని గమనించిన ప్రభాసే ఇది 2 పార్టులయ్యేలా ఉందన్నారు. ఆయన చెప్పినా నేను ఎడిటింగ్ ద్వారా కట్ చేయొచ్చని సర్ది చెప్పేవాణ్ణి. చివరకు ప్రభాస్ చెప్పినట్లే 2 పార్టులైందని నాగ్ అశ్విన్ అన్నారు. కల్కి 2898 AD సీక్వెల్ త్వరలోనే రాబోతోంది. అయితే ఫస్ట్ పార్ట్ షూటింగ్ టైంలో సింగిల్గా మూవీని తీయాలా, 2 పార్ట్స్గా మూవీని తీయాలా అన్నది క్లారిటీ రాలేదు. కల్కి కృష్ణుడి క్యారెక్టర్కు ఏ టాలీవుడ్ హీరోని సెలెక్ట్ చేస్తారని ఓ ఫ్యాన్ అడిగితే అసలు కల్కిలో ఆ క్యారెక్టర్ ఫేస్ కనిపించకూడదని ముందుగానే డిసైడ్ అయ్యాను. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ మహేష్ బాబు యాక్ట్ చేస్తే అది మహేష్ ఫ్యాన్స్ కు పండగే. టీజర్ రిలీజ్ కు ముందే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా మూవీ నిలుస్తుంది. కలేజాలో మహేష్ యాక్ట్ చేసిన క్యారెక్టర్ చాలా ఇష్టమని నాగ్ అశ్విన్ అన్నారు. కల్కి ప్రాజెక్ట్లో మహేష్ బాబు కృష్ణుడి క్యారెక్టర్లో కనిపిస్తే ఈ మూవీ 2000 కోట్లు కలెక్ట్ చేసి ఉండేదని నాగ్ అశ్విన్ కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఎన్నడూ లేని విధంగా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా కల్కి నిలిచేదని నాగ్ అశ్విన్ అన్నారు. కల్కి సీక్వెల్లో ఫుల్ లెంగ్త్ కృష్ణ క్యారెక్టర్లో రోల్ ఉంటే నో మోర్ డౌట్ మహేష్ బాబును పెట్టేస్తా అని నాగ్ అశ్విన్ అన్నారు. గతంలోనే ఓసారి కల్కి గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ఈ స్టోరీ రాయడానికే దాదాపు 5 సంవత్సరాల టైం పట్టిందన్నారు. కల్కిలోని ప్రభాస్ క్యారెక్టర్పై అర్షద్ లాంటి వారి కామెంట్స్ మీద రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని అర్షద్ తన ఒపీనియన్ చెప్పారు. ప్రభాస్ క్యారెక్టర్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల భైరవ క్యారెక్టర్ నచ్చలేదని అనుకుంటా అని నాగ్ అశ్విన్ అన్నారు. ఓ ఈవెంట్లో 2 పిల్లలు భైరవ క్యారెక్టర్ బాగా నచ్చిందని చెప్పారు. పిల్లలు మంచి ఆడియన్స్, వారే కరెక్ట్గా జడ్జ్మెంట్ ఇస్తారని నాగ్ అశ్విన్ అన్నారు.